వక్ఫ్ భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆస్తుల్లో ఇది కూడా ఒకటి. అంటే రైల్వే రక్షణ సంస్థ తరువాత అతిపెద్ద ఆస్తి కలిగినటువంటి సంస్థ ఈ వక్ఫ్ బోర్డు మాత్రమే. 9,40,000 ఎకరాలు కలిగి ఉంది ఈ వక్ఫ్ బోర్డు. ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం అవుతుంది అంటే అసలు ఈ వక్ఫ్ బోర్డు కిందకి 9,40,000 ఎకరాలు ఎలా వచ్చాయి, ఎవరివి? దాదాపు తమిళనాడులో 18 గ్రామాలు ఈ వక్ఫ్ బోర్డులోకి ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా చేర్చబడ్డాయి? అలాగే కొన్ని పురాతన దేవాలయాలు కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. అలాగే కొంతమంది పేద ప్రజల భూములు కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. అలాగే కొన్ని కాలనీలు, ప్రాంతాలు కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. అయితే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డులో ఏ విధంగా చేర్చబడ్డాయి, ఎందుకు చేర్చబడ్డాయి? 1954లో 10,000 ఎకరాలతో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు 2013 చివరి నాటికి 9,40,000 ఎకరాలు ఏ విధంగా చేర్చబడ్డాయి, ఎందుకు చేర్చబడ్డాయి? 2006 నాటికే కేంద్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చసార్ కమిటీలో వక్ఫ్ బోర్డుకి కొన్ని సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం ఎవరూ కూడా కోర్టుకు వెళ్ళినా కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు, అలాంటి చట్టాలు చేసింది కాంగ్రెస్. అందుకే ఈరోజు దీన్ని సవరణలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. నిజానికి వక్ఫ్ బోర్డు విషయంలో అన్యాక్రాంతం చేసినటువంటి భూములు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే వక్ఫ్ బోర్డు కిందకు వచ్చిన తర్వాత కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చాలామంది ముస్లింలు పెద్దలుగా చెప్పుకొని ఈ ముస్లింలందరూ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డుని అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని వారే దోచుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పోనీ పేద ముస్లింలకి ఏమైనా దీనివల్ల ఒరిగిందంటే ఏమీ లేదు. కేవలం ఉన్నత స్థాయిలో ఉన్నామని చెప్పుకొని ముస్లింలందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. ఈ బిల్లును గత సంవత్సరం ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకి చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కోరుకుంటుంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని కేంద్రం చెబుతోంది. సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుందని దీన్ని వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వక్ఫ్ అంటే ఏమిటి, వాటి ఆస్తుల మీద ఉన్న వివాదాలు ఏంటి, కేంద్రం చెబుతున్న సంస్కరణలేంటి, వాటిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ కూడా భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. వక్ఫ్ అనేది ఒక ఉర్దూ పదం. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ సాంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1,20,000 కోట్లు ఉంటుందని అంచనా. వక్ఫ్ బోర్డులో అవినీతి తీవ్రమైన అంశమని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు. భారతదేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చసార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరమని సూచించింది. వక్ఫ్ బోర్డుల అధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని ఈ కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను
భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు వక్ఫ్ యొక్క ప్రస్తుత ఆదాయం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయడం సాధారణంగా మారిందని చసార్ కమిటీ అయితే పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉంది అని అధికారులు రికార్డుల్లో నమోదు చేసినట్లుగా ఉన్న వందల కొద్ది సంఘటనలను కూడా తన నివేదికలో నమోదు చేసింది. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 13,000 ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4,35,000 ఆస్తుల గురించి సమాచారం లేదు. చసార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో చెప్పారు. వక్ఫ్ భూముల్లో అనేకం అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 2 ఏళ్లలో దేశంలోని వివిధ హైకోర్టుల్లో వక్ఫ్ సంబంధించిన దాదాపు 120 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. వక్ఫ్ చట్టానికి చేస్తున్న మార్పులపై అనేక మంది ముస్లింలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఏమిటంటే వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం గురించిన నిబంధనలు. ఇది బోర్డుల అధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల కిందటవి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవు. మరికొన్నింటి నోటి మాటగా దానం ఇచ్చారు. దీంతో చట్టపరమైన పత్రాలు అందుబాటులో లేవు. పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్ అంటే వినియోగించుకుంటున్నటువంటి వ్యక్తి కేటగిరీ కిందకు వస్తాయని 1954 వక్ఫ్ చట్టం గుర్తించింది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది అగమ్యగోచరంగా మారింది. అలాంటి ఆస్తుల యాజమాన్య హక్కులను తేల్చడం సంక్లిష్టమైన వ్యవహారమే. ఎందుకంటే వాటి యాజమాన్య హక్కులు మొఘలుల కాలం నాటివి. అవి మొఘలుల నుంచి బ్రిటిషర్ల వారి నుంచి నేటి తరం వరకు వచ్చాయి. ఈ విషయాన్ని సిక్వా ఏ హింద్ ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ పుస్తక రచయిత ప్రొఫెసర్ ముజిబుర్ రెహమానే చెప్పారు. వ్యక్తిగత ఆస్తులు ఎలా ఉన్నాయనే దానిని మీరు కొన్ని తరాల వరకు మాత్రమే వెనక్కి వెళ్ళి చూడగలరు. అయితే ఒక సమూహానికి వచ్చిన ఆస్తుల గురించి అలా తెలుసుకోవడం చాలా కష్టం. కాలానుగుణంగా వాటి యాజమాన్యం మారుతూ వస్తుంది అని కూడా అన్నారు ఆయన. కొత్త బిల్లు ముస్లింల ఆందోళనను పట్టించుకోకపోవచ్చని, వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులను ముస్లింల నుంచి లాగేసుకుంటారేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదిత సవరణల్లో వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో ముస్లిమేతరులను బోర్డులో సభ్యులుగా నియమించడం తప్పనిసరి అనే ప్రతిపాదన ఉండడమే వారి ఆందోళనలకు కారణం. మతపరమైన సంస్థల బోర్డుల్లోకి అన్ని మతాలకు చెందిన వారిని సభ్యులుగా తీసుకోవడానికి కొంతమంది అంగీకరిస్తున్నారు. దీనివల్ల లౌకిక భావన మరింత బలపడుతుందని కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు మెజారిటీలకు అనుకూలంగా ఉన్నాయని ప్రొఫెసర్ రెహమాన్ అయితే అంటున్నారు. ఇది ముస్లింల ఆస్తుల మీద ప్రభుత్వ నియంత్రణ పెంచుకోవడమే కాకుండా ముస్లింల జీవితాల మీద హిందూ సమాజం ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంగా కనిపిస్తుందని ఆయన అంటున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ఇతర మార్పులతో పాటు వక్ఫ్ ఆస్తులను బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నాడు. వక్ఫ్ చట్టంలో మార్పులకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషన్ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు. అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరు ఏడాది పాటు సవాల్ చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. అయితే కొన్ని మార్పుల వల్ల ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అనేక మంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్ళు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఒక ఛాన్స్ లభిస్తుంది అని ఓవైసీ ఇటీవల ఒక రిపోర్టర్లతో చెప్పడం కూడా జరిగింది. బిల్లులోని ఇతర ప్రతిపాదనలో షియా సున్నీలతో పాటు బోహ్రా అఘాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం కూడా ఉంది. ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15% వాటా ఉన్నప్పుడు మాత్రమే
షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే, అయితే అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని చెబుతున్నారు. తప్పులను గుర్తించడం మంచిదే కావచ్చు, అయితే వాటిని సరిచేసే విధానం ఇది కాదు అని ప్రొఫెసర్ రహమాన్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ వక్ఫ్ బోర్డు సవరణ విషయంలో చాలామంది ముస్లిం పెద్దలు కూడా ఈ సవరణ ఖచ్చితంగా అవసరమే అని కూడా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా సరే ఎవరి ఆస్తులు ఎవరు తీసుకుంటున్నట్లు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చట్టాల వల్ల 1954లో చేసిన చట్టం ఏంటంటే, ఇది ఎవరాస్తి అయినా కావచ్చు, ఒకసారి వక్ఫ్ బోర్డుకి వెళ్ళిన తర్వాత అది వక్ఫ్ బోర్డుదే, కోర్టులు కూడా దీన్ని ఏమీ చేయలేవు, కోర్టులో కూడా ఈ కేసు చెల్లదు అని ఒక చట్టం చేశారు. ఇదేం చట్టమో ఎవరికి అర్థం కాదు. అసలు చట్టం లేనటువంటి ఒక చట్టం, దేశంలో లేని ఒక చట్టం, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ లౌకికవాద దేశంలో మరి ఒక చట్టం లేనటువంటి చట్టం ఎలా చేస్తారు? ఇది ఎంత మూర్ఖత్వం మీరే ఆలోచించండి. కొన్ని గ్రామాలు ఈ వక్ఫ్ బోర్డు కిందకి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ గ్రామాలన్నీ ఖాళీ చేసి ఆ యొక్క స్థలాన్ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేయాలని అంటున్నారంటే ఇది ఏం చట్టం? కాబట్టి ఖచ్చితంగా చట్ట సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఏమంటున్నారంటే ఇది పూర్తిగా రద్దు చేయాలి, అసలు వక్ఫ్ బోర్డు అనేది ఉండాల్సిన అవసరం లేదని. వాస్తవానికి అందులో న్యాయం కూడా ఉంది. ఎందుకంటే 1947లో విడిపోయినప్పుడే మనం సపరేట్గా ముస్లింలందరికీ ఒక భూభాగాన్ని ఇచ్చాం. అదే పాకిస్తాన్, అలాగే తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్గా ఉన్నటువంటి ప్రాంతమే తూర్పు పాకిస్తాన్. ఈ రెండు ప్రాంతాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వక్ఫ్ బోర్డు ఎలా వచ్చింది అంటే, కాంగ్రెస్ చేసినటువంటి కుయుక్తులు అలాగే కాంగ్రెస్ చేసినటువంటి మోసాల వల్ల ఈరోజు మళ్ళీ వక్ఫ్ బోర్డు అనేది ఈ విధంగా విజృంభించడం జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ముమ్మాటికి దేశద్రోహమే. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విషయాల్లో అతిపెద్ద దేశద్రోహం ఇది. 10,000 ఎకరాలతో మొదలైనటువంటి వక్ఫ్ చట్టం ఈరోజు 9,40,000 ఎకరాలకు రావడమే కాకుండా, ఆనాడు చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, ఏదైతే వక్ఫ్ బోర్డు విషయంలో ఆస్తి కలిగి ఉంటుందో ఆ ఆస్తి ఎవరి పేరునున్నా సరే అది ఒకసారి వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన తర్వాత అది వక్ఫ్ బోర్డు కిందకే వస్తుంది. మళ్ళీ అది ఎవరూ కూడా క్లెయిమ్ చేయడానికి లేదు, దీన్ని కోర్టులు కూడా తీసుకోవడానికి లేదు అంటూ ఒక చట్టం చేశారంటే ఇది ఏ విధంగా ప్రజాస్వామ్య దేశం అవుతుందో మీరే ఒకసారి ఆలోచించాలి.